దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించడం ద్వారా, దాన్ని చదవడం ద్వారా, వింటున్నారా, జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఆ వాక్యం యొక్క ఉద్దేశము మన జీవితాల్లో, మీ వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో 100% నెరవేర్చబడుతుంది. ప్రతి వాక్యము ఇట్స్ ఏ గాడ్స్ బ్రెత్. అంటే ప్రతి మాట దేవుని యొక్క, చెప్పండి, ఊపిరి లేదా దేవుని మాట. వాక్యము దేవుని మాట, దేవుని యొక్క అద్భుతమైన ఆ తలంపుల్లో నుంచి పుట్టిన ఆయన యొక్క ఊపిరి లాంటిది. కాబట్టి ఆ యొక్క మాటకు శక్తి, బలము, దీవెన, ఆశీర్వాదము, అలాగే విడుదల వాక్యము ద్వారా కలుగుతుంది. ఈరోజు చాలామంది జీవితాల్లో దేవుని యొక్క వాక్యము మన జీవితాల్లో నెరవేర్చబడట్లేదు, ఆ ఉద్దేశము మన బ్రతుకుల్లో నెరవేర్చబడట్లేదు అని అంటే వాక్యాన్ని మనం జాగ్రత్తగా వినట్లేదు, ఆ వాక్యాన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవడం లేదు, ఆ వాక్యాన్ని మన జీవితంలో మననం చేసుకోవడం లేదు, అన్వయించుకోవడం లేదని దాని అర్థం. వింటున్నారా నా ప్రియ సహోదరి సహోదరులారా? ఈ రోజున ప్రజలు ఎలా తయారైపోయారంటే, మనుషులు ఎలా తయారైపోయారంటే, వాక్యాన్ని సహితం కూడా దాన్ని చదువుతున్నారు కానీ దాన్ని అనుభవించలేని స్థితికి వచ్చేసారు. అంటే వాక్యాన్ని కూడా ఏం చేస్తున్నారంటే మరొక పుస్తకంగాను, లేకపోతే ఒక న్యూస్ పేపర్ గాను, లేకపోతే మరొక వ్యాకరణము గాను, లేదా మరొక, చెప్పండి, ఒక భాషగాను, లేకపోతే భాషలో వ్రాయబడే ఒక సాధారణమైన ఒక పుస్తకములాగా, లేకపోతే ఒక గ్రంథములాగా చదువుతున్నారు. తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరులారా, మీ చేతుల్లో ఉన్న ఈ పరిశుద్ధ లేఖనము జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది సామాన్యమైన మాట కాదు, సామాన్యమైన గ్రంథము కాదు. ఈ వాక్యము లేదా ఈ యొక్క పరిశుద్ధ లేఖనము మన జీవితాల్ని మార్చే అద్భుతమైన దేవుడై ఉన్నాడు అని మనం గ్రహించాలి. ఈ గ్రంథము మన జీవితాల్ని మార్చే, చెప్పండి, జీవితాల్ని మార్చే పరిశుద్ధుడైన దేవుడై ఉన్నాడని మనం గ్రహించాలి. ఈ గ్రంథము పట్టుకుంటుంటేనే మనం ఏం చేయాలి తెలుసా? దీన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి, జాగ్రత్తగా చదవాలి, జాగ్రత్తగా దీన్ని మనం ఏం చేయాలి తెలుసా? జీవితానికి మనం అన్వయించుకోవాలి. ఇంకొక మాట చెప్తాను వినండి. పట్టుకునేవారు జాగ్రత్తగా పట్టుకోవాలి, చదివేవారు జాగ్రత్తగా చదవాలి. మీకు ఒక మాట చెప్పనా? పట్టుకున్నవారు జాగ్రత్తగా పట్టుకోలేదు కదా, కానీ మనం పట్టుకున్న వారిని విమర్శించకుండా మనం ఏం చేయాలంటే మనము జాగ్రత్తగా పట్టుకున్నాము లేదు చూసుకోవాలి. చాలామంది ఈ లోకంలో ఏం చేస్తారో తెలుసా? నేను సర్వసాధారణంగా వినే విమర్శ ఏంటంటే, యేసు ప్రభు చర్చికి వెళ్ళే వాళ్ళందరూ, ప్రార్థనలకు వెళ్ళే వాళ్ళందరూ కరెక్ట్గా ఉంటున్నారా? చాలామంది ఏమంట అంటారు, కరెక్ట్గా ఉండరండి, యేసు ప్రభు మంచోడే, దేవుడు మంచోడే, కానీ ఆ సన్నిధికి వెళ్ళే వాళ్ళు మాత్రం మంచిగా ఉండరు అంటూ ఉంటారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక మాట చెప్తాను వినండి. అవును, ఈ లోకంలో చాలామంది ఈ విమర్శ చేయడానికి గల కారణం ఏంటంటే, పట్టుకునేవారు ఏం చేయట్లేదు, చెప్పండి, ఏం చేయట్లేదు, సరిగా పట్టుకోవట్లేదు, దాన్ని సరిగా అర్థం చేసుకోవడం లేదు, సరిగా చదవట్లేదు, సరిగా దాన్ని మననం చేసుకొని అన్వయించుకొని బ్రతకడం లేదు. మీకు ఒక మాట చెప్తాను వినండి. ఎవరి క్రియలకు తగిన ప్రతిఫలం వారు, చెప్పండి, అనుభవిస్తారు. మీకు ఒక మాట చెప్పినా, చెప్పేవాడిని నేను తప్పినా, వినేవాడు నువ్వు తప్పినా, ఎవరి క్రియలకు తగిన ప్రతిఫలం వారు, చెప్పండి, అనుభవిస్తారు. మీకు ఒక మాట ఏంటంటే, మన జీవితంలో, మన బ్రతుకుల్లో ఈ వాక్యాన్ని మన బ్రతుకుకు అన్వయం చేసుకుంటూ మనము శుభ్రంగా దేవుని యొక్క సన్నిధిలో మనం నాణ్యమైన పాత్రలుగా నిలబడగలుగుతున్నామా లేదా అని ఎప్పటికప్పుడు మనల్ని మనం పరీక్షించుకొని ముందుకు వెళ్ళాలి తప్ప, అనవసరంగా అందరికీ మార్కులు వేస్తూ లేదా అందరిని విమర్శిస్తూ మనము న్యాయ విమర్శలో ఒకవేళ నిలబడలేకపోతే మన జీవితాలు అంతకన్నా అధపాతాళానికి, అంతకన్నా దీనస్థితికి వచ్చేస్తాయి. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, వాక్యము మన జీవితంలో నెరవేరాలి. ఆ వాక్యమై ఉన్న దేవుడు మనలో, బ్రతుకులో, మన జీవితంలో కార్యం చేయాలి అని అంటే మనము దేవుని సన్నిధిలో నిలబడేవారిగా, మనల్ని మనం విమర్శించుకునేవారిగా మనం బ్రతకాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకనంటే మీకు ఒక మాట చెప్పనా, దేవుని పని దేవుడు చేస్తాడు, మన పని, చెప్పాలి, మనము చేయాలి. మనము ఏం చేయాలి అంటే, మనము మన యొక్క జీవితంలో దేవుని వాక్య ప్రకారం బ్రతకడానికి మనము ఎప్పుడు కూడా ఆతృత పడాలి. అంతే తప్ప దేవుని పని మనం తీసుకోవడానికి ప్రయత్నం చేయనే, చెప్పాలి,
చేయకూడదు. ఎందుకనంటే దేవుని కార్యము జరిగించాలి దేవుడు అంటే దేవునికి సమయం ఇచ్చి, దేవునికి మనం స్థానం ఇచ్చి, దేవునికి మనం అవకాశం ఇచ్చి, మనము దేవుని యొక్క సన్నిధిలో ఒక అద్భుతమైన బలమైన పాత్రలుగా నిలబడేటట్లుగా మనం చూసుకోగలిగితే, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు, నీ జీవితంలో నేను కార్యము చేస్తానన్న దేవుని యొక్క కార్యము మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొన్ని యంత్రాలు ఉంటాయి, ఆ యంత్రాల దగ్గర పనిచేసేవారు చాలా జాగ్రత్తగా పనిచేయాలి, చాలా జాగ్రత్తగా పనిచేయాలి. నేను స్టీల్ ప్లాంట్లో, అంటే నేను వైజాగ్లో చదివేటప్పుడు స్టీల్ ప్లాంట్కి వెళ్ళాను. స్టీల్ ప్లాంట్లో ఐరన్ ఎక్కడైతే మెల్ట్ అవ్వదో అక్కడికి తీసుకువెళ్ళారు. ఎందుకనంటే అక్కడ నా క్లాస్మేట్ వాళ్ళ నాన్నగారు అక్కడ వర్క్ చేస్తారు, ఆయన జాబ్ చేస్తారు. సో ఆయన స్పెషల్ పర్మిషన్ తీసుకొని వారి కుటుంబ సభ్యులతో కలిసి మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళారు. సో ఏంటంటే ఇది చాలా భయంకరమైన టెంపరేచర్ ఉంటుంది. ఎందుకనంటే ఆ ఐరన్ ఓర్ని ఎప్పుడైతే వాళ్ళు మెల్ట్ చేస్తారో, ఇది ఆ ఐరన్ ఓర్ ఎలాగైపోద్ది అంటే, మీరు గమనిస్తే ఒక నీరు ఎలాగైతే, ఒక మామూలుగా నీరు ఎలాగైతే పోస్తే నీరు ఎలాగైతే అది ద్రవంలాగా వెళుతూ ఉంటుందో, అలాగే ఐరన్ కూడా అలా ద్రవంలాగా పొయ్యబడుతూ ఉంటుంది. అంత భయంకరమైన వేడి అక్కడ ఉంటుంది. అక్కడికి తీసుకువెళ్ళారు మమ్మల్ని. సర్వసాధారణంగా అందరిని అక్కడికి రానివ్వరు. పొరపాటున అక్కడ అది కింద పడినా, అంటే చుక్క కింద పడినా, అది ఒక దాంట్లోంచి ఒకటి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు, అలాగే ఐరన్ బార్లుగా తయారవ్వడం కోసం ఆ మౌల్ట్లో పోసేటప్పుడు, మిషన్లో పోసేటప్పుడు కొంచెము బయటకు వచ్చి పడినా వెంటనే అక్కడేమో తెలుసా, బ్లాస్ట్ అయిపోద్ది, ఆ ప్రాంతం అంతా పేలిపోద్ది. అందుకోసమే సర్వసాధారణంగా బయట వారిని అక్కడికి రానివ్వరు. కానీ అక్కడ ఉన్నవారు ఎలా ఉంటారో తెలుసా, చాలా అలర్ట్గా, ఎంత జాగ్రత్తగా ఉంటారంటే, వారు చిన్న పొరపాటు చేసిన కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయల ప్రమాదం లేదా అక్కడ నష్టం జరుగుద్ది, అలాగే అనేక మంది ప్రాణ నష్టం జరుగుతుంది. కనుక అక్కడ వర్క్ చేసే ప్రతి ఒక్కరు కూడా, ఇంజనీర్ మొదలుకొని చిన్న ఉద్యోగి వరకు, రెప్పపాటులో కూడా ఎక్కడా కూడా ఇంత తేడా జరగకుండా జాగ్రత్తగా పనిచేస్తూ ఉంటారు. ఎవరు అటు తిరుగుతున్నా ఎవరిని పట్టించుకోరు, వారు చాలా జాగ్రత్తగా కాన్షియస్తో ఉంటారు. ఎందుకో తెలుసా, ఆ యొక్క ఐరన్, మెల్ట్ అయిన ఐరన్ ఎక్కడైనా పడిందా, పొరపాటు జరిగిందా, ఒక భయంకరమైన ప్రమాదం జరిగిపోద్ది. కనుక జాగ్రత్తగా వినండి. ఇన్ని సంవత్సరాలుగా మీరు వినుంటారు, కొన్ని ప్రమాదాలు మాత్రమే ఆ యొక్క ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్లో జరిగినాయి. కానీ ప్రతిరోజు జరిగే అవకాశం ఉంటుంది. కానీ ప్రతిరోజు ఎందుకు జరగట్లేదు తెలుసా? ఎందుకనంటే ప్రతి క్షణము కూడా, ప్రతి ఇంచుమించుగా 3 షిఫ్టుల్లో ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉంటారు తెలుసా, చాలా అలర్ట్గా ఉండి వారు ఉద్యోగం చేస్తారు కనుక, పని చేస్తారు కనుక అక్కడ పనిలో ఏమాత్రం ప్రమాదం జరగకుండా ఏ రోజుకు ఆ రోజు జరగవలసిన పని జరుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు ఈ మాట మీకు చెప్పానంటే, మన జీవితంలో కూడా మనము కూడా దేవుని యొక్క పిల్లలుగా ఎప్పుడు కూడా అంత జాగ్రత్తగా మనం బ్రతకాలి. అంత జాగ్రత్తగా మనం చెప్పండి బ్రతకాలి. అంతే తప్ప మన జీవితంలో అజాగ్రత్తతో దేవుని వాక్యము విన్నా, అజాగ్రత్తతో దేవుని వాక్యాన్ని మనం చదివినా, అజాగ్రత్తగా దేవుని సన్నిధిలో ఉన్నా, అజాగ్రత్తగా మనం జీవించినా ఆటోమేటిక్గా దేవుని యొక్క కృప నుండి మనం కోల్పోయి, దేవుని యొక్క సన్నిధిలో మనం తొలగిపోయి, దేవుడిచ్చే అద్భుతమైన బలమైన ఆశీర్వాదాలకు మనం దూరం అవుతాం. అజాగ్రత్త మన జీవితాలకు ఎంత మాత్రం చెప్పండి, ఎంత మాత్రం ఉండకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ వాక్యాన్ని జాగ్రత్త కొద్ది నిమిషాలు మనం పరిశీలిద్దాం. ఈ వాక్యంలో ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకనంటే ఈ వాక్యము ప్రతి తరానికి, ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి, ప్రతి వర్గానికి, ప్రతి మనిషికి, ప్రతి కాలానికి సరిపోయే వాక్యము గనుక. ఎందుకు అనంటే మానవ జీవితానికి ఎన్నో భయంకరమైన, చుట్టుముట్టిన భయంకరమైన పరిస్థితులు, బాధలు, కష్టాలు, నష్టాలు, వేదనలు, ఆవేదనలు ఉంటాయి. ఇది ఈ తరమో లేకపోతే ఈ కాలమో కాదు. ఇది సృష్టించబడిన దగ్గర నుండి, ఆ సృష్టి పాపము చేసిన తర్వాత ప్రతి తరములో అనుభవిస్తున్న భయంకరమైన పరిస్థితులే. ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, నేను బ్యాక్గ్రౌండ్లోకి వెళతాను, జాగ్రత్తగా వినండి. ఈ యొక్క వాక్యము కోరహ కుమారులు దైవావేశము చేత, అభిషేకము చేత దేవుడు పలికిస్తూ ఉంటే వారు పాటగా, కీర్తనగా పాడుతూ ఈ వాక్యాన్ని పలికారు. ఎందుకు పలికారు, ఏ సందర్భంలో పలికారు అని అంటే, యెరూషలేము పట్టణము పట్టబడింది. యెరూషలేము పట్టణము చుట్టూరు కూడా శత్రుల రాజుల చేత ఏం చేయబడింది తెలుసా, సమూహంతో అది పట్టబడిన తర్వాత కీర్తన పాడుతున్నారు. యెరూషలేము పట్టణానికి, ఇజ్రాయేలు రాజ్యానికి అనేక సందర్భంలో వివిధ రకాలైన దాడులు జరిగినట్టుగా చరిత్ర చెప్తుంది. అలాగే పరిశుద్ధ లేఖనం కూడా సాక్ష్యం ఇస్తుంది.
జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే ఈ వాక్యముకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఆ చుట్టుపక్కల ఉన్న దేశాల రాజులు కూలబడుక్కొని, రాజులందరూ కూడా ఏం చేశారు తెలుసా? ఒకే సైన్యముగా మారిపోయి, వింటున్నారా? జాగ్రత్తగా ఉన్నాడు. ఒక రాజ్యం కాదు, 2 రాజ్యాలు కాదు, అనేక మంది రాజులు, అనేక రాజ్యాలు, అలాగే అనేక రాజ్యాల యొక్క సైన్య సమూహము అంతా కూడా ఒక సైన్య సమూహంగా మారిపోయి, రాజులందరూ కలిసిగట్టుగా ఏం చేశారు తెలుసా? యెరూషలేము పట్టణాన్ని, చెప్పండి, ఏం చేశారు? చుట్టుముట్టారు. అది సందర్భం. యెరూషలేము పట్టణాన్ని చుట్టుముట్టి, ఆ చిన్నదైన పట్టణము చుట్టూరు కూడా అనేక మంది రాజులు వారు ఏం చేశారు తెలుసా? కాచుకొని కూర్చొని ఉన్నారు యెరూషలేము పట్టణం మీద దాడి చేయడానికి. యెరూషలేము పట్టణం ఏమైంది ఇప్పుడు చెప్పండి? పట్టబడింది. చుట్టూరు రాజులు ఉన్నారు, శత్రువు రాజులు ఉన్నారు. ఆ పట్టణములో దేవుని పిల్లలు, అలాగే దేవుని పిల్లలతో సహా రాజు, అలాగే దేవుని పిల్లలతో సహా దేవుని యొక్క సన్నిధి ఆ యెరూషలేము పట్టణం మీద ఉంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సైన్యమేమో చాలా పెద్ద సమూహం, ఉన్న ప్రజలు, ఉన్న రాజ్యము, చెప్పండి, ఉన్న పట్టణము చాలా చిన్నది. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ప్రతి ఒక్క వ్యక్తి, కుటుంబము, అలాగే ప్రతి వ్యవస్థ ఎండుటాకుల్లాగా ఏమవుతుంది తెలుసా? అల్లాడిపోతూ ఉంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక మనిషి జీవితంలో కష్టాలు అనేక రీతుల్లో వస్తే ఆ మనిషి పరిస్థితులు ఎలా ఉంటాయి చెప్పండి? ఆ పరిస్థితులు ఎలా ఉంటాయి చెప్పరేంటండి? ఒక ప్రక్క అనారోగ్యం, ఒక ప్రక్క సైతాను శక్తులు, ఒక ప్రక్క అప్పులు, ఒక ప్రక్క చెప్పండి వ్యవసాయంలో, వ్యాపారంలో, ఉద్యోగంలో నష్టాలు, ఒక ప్రక్క ఎన్నో ఇబ్బందులు, ఒక ప్రక్క అవమానాలు, ఇంకొక ప్రక్క భయంకరమైన నిందలు, అపనిందలు. ఎటు చూసినా కానీ మీ జీవితంలో ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటే మీరు వణికిపోతూ ఉంటారా, లేకపోతే ప్రశాంతంగా ఉంటారా? చెప్పాలి. వణికిపోతూ ఉంటారా, ప్రశాంతంగా ఉంటారా? చెప్పరేంటండి? వణికిపోతారు. ఎవరైనా అంతే కదా. ఇది తప్పించుకున్నావంటే ఇంకొకటి, ఇంకొకటి తప్పించుకున్నావంటే ఇంకొకటి. ఎటు చూసినా నెమ్మది లేదు, ఎటు చూసినా కానీ ఆరోగ్యం లేదు, ఎటు చూసినా కానీ శక్తి లేదు, ఎటు చూసినా కానీ బలం లేని పరిస్థితుల్లో ఎవరైనా అంతే. మన ఈ మధ్యన అనుకుంటా సహోదరుడు ఆంజనేయులు ఫోన్ చేశాడు నాకు. ఒక 2 రోజుల క్రితం, ఒక 4 రోజుల క్రితం ఫోన్ చేసి, ఒక సందర్భంలో మరలా నాకు కడుపు పట్టేసిందండి, కొంచెం ఇబ్బంది పడుతున్నాను అయ్యగారు, మరలా మీరు ప్రార్థన చేయాలి. ఎందుకంత సడన్గా ఫోన్ చేశాడో మీకు తెలుసా? ఎందుకనంటే కొన్ని సంవత్సరాల బాధ ఒక్కసారి మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి ఒక్కసారి వణుకు పుట్టుంటుంది. ఏంటి? మళ్ళీ అదే నొప్పి, అదే బాధ వచ్చిందని భయం వచ్చి ఉంటుందా, రాదా? ఆ భయం ఏం చేసింది తెలుసా? ఒక్కసారి మరలా ప్రార్థన చేయిస్తే కానీ దాని నుండి నేను విడుదల పొందుకోలేను. ఎందుకు చెప్పనా? ఎన్నో రోజులు బాధపడ్డాడు, సంవత్సరాలు. ఏ రోజు కూడా అంత పచ్చడి మెతుకు తిన్నా రోజు లేదు, ఎంత కూర ముద్ద తిన్నా రోజు లేదు, మజ్జిగలు తిని లేదా పెరుగు తిని లేదా నీళ్లు పోసుకొని తాగి రోజులు సంవత్సరాలు గడిపేసి మరొక్కసారి ఒకేసారి అలాగ కడుపు పట్టేటప్పటికి ఒక్క ఉదుటున భయం వేసి, ఏంటి నా జీవితం మళ్ళీ మొదలైందా అనే కంగారు. ఒక చిన్న కష్టమే మరలా తిరిగి వస్తే, చిన్న అనారోగ్యమే మరలా తిరిగి వస్తే మనం అంత అల్లాడిపోతే, నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఎటు చూసినా తప్పించుకొని స్థితి, ఎటు చూసినా భయపడిన పరిస్థితులు నీ మధ్యన ఉంటే ఏం చేయగలవు నువ్వు? ఎవరైనా కానీ గజగజ వణికపోవలసిందే. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ సహోదరుడికి ప్రార్థన చేయగానే వెంటనే మళ్ళీ స్వస్థ వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ సహోదరుడికి తెలుసు, ధైర్యం ఏంటంటే నాకు అనారోగ్యం వచ్చినా కానీ నన్ను విడుదల చేసే దేవుడు, చెప్పాలి, నాకు ఆరోగ్యం ఇచ్చే దేవుడు, ఎంతమంది చేతబడులు చేసినా, ఎన్ని భయంకరమైన సైతాను శక్తులు నా మీద దాడి చేసినా నా దేవుని ముందు ఏదైనా కానీ ఓడిపోవలసిందే ధైర్యముతో ఉన్నాడు గనక ధైర్యంగా దేవుని సన్నిధిని ఆశ్రయించాడు. చప్పలు కొడి దగ్గరగా దేవుని నామాన్ని కనపరచాడు. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఆ స్వస్థత లేకపోయి ఉంటే, ఆ దేవుని స్వస్థత, ఆరోగ్యము, ఆ శక్తిని అనుభవించి ఉండకపోతే అందరూ అల్లాడిపోయినట్టు ఆయన కూడా ఏమైపోయేవాడు? అల్లాడిపోయేవాడు.
ఈరోజు ఎందుకు ఈ మాట మీకు గుర్తు చేస్తున్నానంటే, జీవితంలో మీ బ్రతుకుల్లో కూడా ఎన్నో కష్ట నష్టాలు మిమ్మల్ని అనేక రకాలుగా అల్లాడిపోయేటట్లుగా చేస్తాయి, వణికిపోయేటట్లుగా చేస్తాయి. ఏమాత్రం కూడా సుఖం లేక, సంతోషం లేక, ఆనందం లేక అడుగు ముందుకు వేయలేని స్థితిలో మీరు కూడా ఖచ్చితంగా ఉంటారు. కానీ నా ప్రియ తమ్ముడు, చెలిప్రియ సహోదరి, సహోదరురా, మీ జీవితాల్లో, మీ బ్రతుకుల్లో కఠినమైన పరిస్థితుల్లో, భయంకరమైన పరిస్థితుల్లో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, లేవలేని స్థితి మీ జీవితాల్లో మీరు అనుభవించినప్పుడు మీరు వాటి నుండి బయటపడాలి. వాటి నుండి మీరు శక్తి కలిగిన కార్యాలు చూస్తూ ముందుకు సాగాలి. మీ మీద పడుతున్న రాళ్లే, మీ మీద పడుతున్న నిందలు అనే రాళ్లే, మీ మీద పడుతున్న అప్పులు అనే రాళ్లే, మీ మీద పడుతున్న భయంకరమైన సైతాను వేసే భయంకరమైన బాణాలు అనే రాళ్లే మీ జీవితంలో మిమ్మల్ని ముంచి వేస్తూ ఉంటే, దానిని మీరు జయించి ఆ రాళ్లతోనే మీ యొక్క నిర్మాణాన్ని మీరు నిర్మించుకోవాలి అనంటే ఈ వాక్యములో ఉన్న అద్భుతమైన అనుభవం మీలో కూడా ఉంటే మీ జీవితాలు కూడా ఆశ్చర్యకరమైన జీవితాలుగా మారిపోతాయి. రెండు చేతులకు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏంటి ఆ అద్భుతమైన అనుభవం? ఈ వాక్యములో ఉన్న ఆ రహస్యం ఏంటి? చుట్టూరు రాజులు అంటున్నారు, చుట్టూరు సైన్య సమూహం అంటున్నారు, ఒక పట్టణము పట్టబడింది అంటున్నారు. ఆ పట్టణము నెమ్మదిగా ఎలా ఉంది? ఆ పట్టణము ఎలా తప్పించుకోగలిగింది? ఆ పట్టణముకు కలిగిన భయంకరమైన శ్రమ నుండి ఎలా బయటపడింది అని అంటే, ఈ యొక్క వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆ వాక్యములో ఉన్న ప్రత్యక్షత ఏంటో తెలుసా? మొదటి వచనములో మనం చదివిన మాటను మనం గమనిస్తే అందులో ఒక అద్భుతమైన ప్రత్యక్షతను మనం చూడగలుగుతున్నాం. చూడండి, మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును. చెప్పండి, యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడైన ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. నా ప్రియ సహోదరి, సహోదరులారా, దేవుని పట్టణము ఏ పట్టణం అది? చెప్పండి, ఏ పట్టణం అది? చెప్పాలి, ఏ పట్టణం అది? ఏ పట్టణం అది? దేవుని పట్టణం. దేవుని పట్టణంలో ఎవరుంటారు? చెప్పట్లేదు. దేవుని పట్టణంలో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. అంతేనా? ఇప్పుడు ఆ ఇల్లు వచ్చారు, ఎవరి ఇల్లు అంటే ఏమంటారు? పాస్టర్ గారి ఇల్లు అంటారు. అంతేనా? అవునా కదా? అంతేనా? అక్కడ ఎవరుంటారు? మీ ఇంట్లో ఎవరుంటారు? మీరుంటారు. అంతే కదా? ఇక్కడ దేవుని పట్టణముగా ఏ పట్టణం పిలువబడుతుంది? యెరూషలేము పట్టణము పిలువబడుతుంది. ఎందుకని? అక్కడ దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా, అలాగే కెరూబులు శెరూబుల మధ్యన నివసించే ఆ అద్భుతమైన దేవుడు ఎక్కడ ఉంటున్నాడు? ఆ పట్టణములో ఉన్న దేవుని సన్నిధిలో ఉంటున్నాడు కనుక దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడు, వాక్యాలు మీరు జాగ్రత్తగా గమనిస్తే దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు ఆయన ఎలాంటి వాడు? గొప్పవాడు. ఆయన ఎలాంటి వాడు? గొప్పవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా ప్రియ సహోదరి, సహోదరులు, ఈరోజు మనం ధ్యానం చేస్తున్న అంశం కూడా ఇదే. మన దేవుడు ఎలాంటి వాడంట? ఈరోజు మనం ధ్యానం చేస్తున్న అంశం గొప్ప దేవుడు, లేదా గొప్ప దేవునికి నీ పట్ల ఉన్న చిత్తము. గొప్ప దేవునికి నీ పట్ల ఉన్న చిత్తము లేదా ఉద్దేశము. ఈ చిన్న అంశాన్ని ధ్యానం చేద్దాం. మన దేవుడు ఎవరు? చెప్పండి, ఎవరు? ఒక మంచి పాట, గాడ్ ఈజ్ గ్రేట్. గాడ్ ఈజ్ గ్రేట్. ఆయన ఎవరు? గొప్పవాడు, అద్భుతాలు చేసేవాడు, ఆయన ఆశ్చర్యకార్యాలు చేయగలిగిన దేవుడు, ఆయన ఉన్నతమైన వాడు, మహోన్నతుడని, మహా ఉన్నతమైన వాడని పరిశుద్ధ లేఖనం సాక్ష్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు గొప్పవాడు. చెప్పండి, దేవుడు గొప్పవాడు. గొప్ప దేవుడు ఏం చేస్తాడు? చెప్పండి, గొప్ప దేవుడు ఏం చేస్తాడు? గొప్ప కార్యాలు చేస్తాడా, బలహీనమైన కార్యాలు చేస్తాడా? చెప్పరు బిగ్గరగా. గొప్ప దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడా, లేకపోతే బలహీనమైన కార్యాలు చేస్తాడా? గొప్ప దేవుడైతే గొప్ప కార్యాలు చేస్తాడు, కానీ బలహీనమైన కార్యాలు చేయనే. గొప్ప దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, కానీ మన జీవితాల్లో చేతగాని వారుగా మనల్ని వదిలేడు. ఎందుకనంటే ఆయన తత్వము, ఆయన గుణము మన జీవితంలో రిఫ్లెక్ట్ అవుతుంది కనుక, మన జీవితంలో ప్రతిబింబిస్తుంది కనుక. ఆ గొప్ప దేవుని సన్నిధి మన జీవితంలో ఉండి మన జీవితంలో గొప్ప కార్యాలు చూడాలి అని అంటే, దేవుని సన్నిధిలో మనం ఎలా బ్రతకాలో అలాగ మనం బ్రతకడానికి మనం ఇష్టపడాలి. పరిశుద్ధ లేఖనం చెప్తున్న మాట ఏంటి తెలుసా? మన ప్రభువు గొప్పవాడని పరిశుద్ధ లేఖనం సాక్ష్యం చెప్తుంది.
కీర్తన గ్రంథం, అలాగే మొదటి యోహాను పత్రిక, ఇవన్నీ కూడా చెప్తున్న సాక్ష్యం ఏంటంటే మన దేవుడు ఎవరు చెప్పండి, మన దేవుడు ఎవరు? గొప్ప దేవుడు. కీర్తన గ్రంథములో 135 అలాగే 5 వచనాల్లో, అలాగే 95వ అధ్యాయ 95వ కీర్తన అలాగే ఆ 3వ వచనాల ప్రకారం మన దేవుడు అందరికంటే, ఈ లోకములో దేవుళ్ళని పిలువబడుతున్న వారందరికంటే చెప్పండి, మన దేవుడు గొప్పవాడు.